హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరుసాట. సో ఈరోజు రెసిపీ ఏమి అని చెప్తే, నేను మ్యాంగో జెల్లీ చేశానండి. అలాగే పిస్తాదనమాట ఐస్ క్రీమ్ చేశాను. అదైతే నేను విక్ఫీల్డ్ అని వస్తుంది కదా పౌడరు, అది యూస్ చేశాను అనమాట ఐస్ క్రీమ్కి. అలాగే జెల్లీ కూడా సేమ్ బ్రాండ్దే నేను యూస్ చేశాను. మనం బయట నుంచి కొనేసి తెచ్చి ఇవ్వడం కంటే ఇంట్లో రెడీ చేయడమే నేను ప్రిఫర్ చేస్తానండి ఏదైనా సరే. సో ఐస్ క్రీమ్ ఇంకా జెల్లీ రెండు ప్రిపేర్ చేసి ఐస్ క్రీమ్ మీద జెల్లీ అయితే వేసేసి సర్వ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఈజీ ప్రాసెస్ కూడా ఇంట్లో ట్రై చేసి ఎలాగుంది ఏమి అని చెప్పి మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి రెసిపీ. మీరు ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ నైస్ డే. హాయ్ అండి, నేను విక్ఫీల్డ్ది ఒక జెల్లీది తీసుకున్నాను అనమాట. అది మ్యాంగో జెల్లీది రెడీ చేసింది. అలాగే విక్ఫీల్డ్ది పౌడర్ ఒకటి తీసుకున్నాను ఐస్ క్రీమ్ చేసేదానికి. సో ఇందులో మనకి చాలా దొరుకుతాయండి వెరైటీస్. జెల్లీస్ దొరుకుతాయి, పౌడర్స్ అంటే ఐస్ క్రీమ్ పౌడర్స్ దొరుకుతుంది, ఫాలుదా దొరుకుతుంది. సో ఇదైతే ఇంకా పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే జెల్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 లీటర్ వాటర్ తీసుకొని అదైతే బాయిలింగ్ పెట్టేసి ఈ జెల్లీ కోసం ఏదైతే శాషేందాలు మీకు చూపించాను కదా అదనమాట కట్ చేశాను. అందులోనే ఇలా పౌడరు, ఈ పౌడర్ లోపల మళ్ళీ ఇంకో శాషే వచ్చిందండి ఒక చిన్నది. సో అది కూడా అనమాట ఓపెన్ చేసుకుంటాను. ఇంకా ఒక క్యూట్ది కీ చైన్ వచ్చిందనమాట, డోరేమోన్ది. నాకు చాలా నచ్చిందండి. నేను ఆల్రెడీ నా స్కూటీ కీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉంది చూసారా. సో ఇదైతే ఇంకా ఈ జెల్లీదిలోని ఇంకో ప్యాకెట్ వచ్చింది కదా, అది కూడా ఇందులోపల కట్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది ఏమంటే ఈ 1/2 లీటర్ వాటర్ ఏదైతే ఉంది కదండి, అదైతే మనకి బాగా బాయిలింగ్ అయితే అవ్వాలి. సో ఇక్కడైతే నేను ఇలాగా ఈ జెల్లీలో ఈ రెండు అనమాట పౌడర్స్ వేసేసి ఇంకొకసారి కలుపుకుంటున్నానండి. మీ స్పూన్తో కూడా కలుపుకోవచ్చు, ఇలాగ దీంతోనే కలపాలి అని లేదు, స్పూన్ కూడా యూస్ చేయొచ్చు కలపడానికి. సో మీకు ఈ పౌడర్స్ ప్యాకెట్స్ అన్నీ ఆన్లైన్ దొరుకుతుంది, ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఏదైనా కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుతుందండి. మీరు తెచ్చి చాలా సింపుల్గా మన ఇంట్లోనే మన ఐస్ క్రీమ్ రెడీ చేసి మన పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి ఇక్కడైతే బాయిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత వచ్చిందంటే చాలండి. ఇప్పుడు ఇది తీసేసి ఇంకా ఇందులోపల వేసేసి అనమాట మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి వేసిన వెంటనే కలర్ మ్యాంగోది అనమాట, ఫ్లేవర్ బాగా వస్తుందండి. సో వేసేసి ఇంకా లంప్స్ లేకుండా అంటే లోపల ఏమీ లేకుండా డిజాల్వ్ అయిపోవాలన్నమాట ఆ పౌడరు. సో ఒక 2 మినిట్స్ అయితే ఇలాగా స్టిర్ చేసుకోండి మీరు హాట్ వాటర్ చేసేసి ఇది పక్కన పెట్టేసేయండి. అంతేనండి. ఇది ఒక 2-3 అవర్స్ బయటన అంటే పక్కన పెట్టేసి అలాగే వదిలేసి అంటే మీకు జెల్లీ అయితే ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా దాన్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే డిజాల్వ్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే నాకు లోపల అస్సలు పౌడర్ అయితే మాత్రం మిగలకూడదు. సో డిజాల్వ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కన పెట్టేసి రూమ్ టెంపరేచర్ తెచ్చుకొని ఒక 2 అవర్స్ అయితే పెట్టేస్తున్నాను సైడ్కి. వాళ్ళు 45 మినిట్స్ చాలంటారు, కానీ ఒక 2 అవర్స్కి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే నేను ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. ఇంకా ఇంకో పక్క ఆ మిల్క్లోంచి కొంచెం అంటే హాట్ లేకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్ మిల్క్ తీసుకున్నాను. ఇది చూడండి నేను చెప్పాను కదా కస్టర్డ్ పౌడర్ లాంటిది తీసుకున్నానని చెప్పేసి, ఇదైతే నేను బాదం ఫ్లేవర్ పిస్తా ఫ్లేవర్ తీసుకున్నానండి. సో నేను మార్నింగ్ అనమాట బాదం పాలు రెడీ చేశాను. సో కొంచెం బాదం అయితే మిగిలిపోయిందనమాట, బాదం పాలది కొంచెం మిగిలిపోయింది, అది కూడా ఇందులో నేను యూస్ చేస్తాను. ఎందుకంటే ఇది పిస్తా ఫ్లేవర్ కదండి, ఆ మిల్క్ కూడా కొంచెం వేసానంటే ఇంకా థిక్నెస్ బాగా వచ్చి బాగా అనిపిస్తుంది అనమాట ఐస్ క్రీమ్. సో అందుకు అనమాట ఇదైతే కట్ చేసుకుంటున్నాను. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఏదైతే మనం మిల్క్ ముందు నుంచి ఉంచాను చూసారా, అందులో అయితే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి నేను. చూడండి ఒక 3 స్పూన్స్ వేసుకొని ఇది లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇంకా మీరు 500 అదే మన 1/2 లీటర్ మిల్క్కి ఐస్ క్రీమ్ చేసినప్పుడైతే 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి, ఇన్ కేస్ షుగర్ యూస్ చేస్తున్నారంటే. లేదంటే 100 గ్రామ్స్ అనమాట క్రిస్టల్ షుగర్, రాక్ షుగర్ వస్తుంది కదా, అది యూస్ చేయండి. నేనైతే 100 గ్రామ్స్ది రాక్ షుగర్ అయితే యూస్ చేశాను ఇక్కడ. షుగర్ అయితే నేను యూస్ చేయట్లేదు. సో ఇదనమాట ఇలాగా ఇంకా బాగా కలిపేసుకుంటున్నానండి లంప్స్ లేకుండా. అదే మెయిన్ అండి, లంప్స్ అయితే ఉండకూడదు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఐస్ క్రీమ్ అయిపోతుందండి ఇంట్లోనే. చాలా అంటే అందరూ అడుగుతారనమాట, ఇది ఎలా చేసావు నువ్వు అని చెప్పి అడుగుతారు. స్మెల్ చూస్తున్నాను నేను, యాక్చువల్లీ నాకు పిస్తా స్మెల్ చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఈవెన్ మా హస్బెండ్ కూడా నేను ఎప్పుడు చేసి తీయలేదండి, ఈసారి ఇచ్చానమాట. అతను అడుగుతున్నారు ఇంత బాగా ఎలాగొచ్చింది, బయట కొన్నట్లున్నది అని చెప్పేసి.
ఏమంటే ఇది కొంచెం టైం టేకింగ్ అండి. ఇప్పుడు చూడండి ఇది చేస్తాము. మనకు గాని బాగా ఇంకా ఫోమ్ బాగా రావాలి అంటే మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత ఇంకోసారి మళ్ళా మనం మిక్సర్‌లో ఏసి మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే మళ్ళా బావుంటది. ఇది చెప్పాను కదండీ నేను బాదం పాలు ఉంచుకున్నానని చెప్పేసి. అది కూడా ఏసుకున్నాను. కొంచెం థిక్‌నెస్ బాగా రాని అని చెప్పేసి. చాలామంది క్రీమ్‌తోననమాట అమూల్ క్రీమ్ వస్తది కదండీ! దాంతోనే రెడీ చేసేస్తారు. కానీ నాకైతే బయట నుంచి ఎందుకు క్రీమ్స్ అంతా స్టోర్ అయింది యూజ్ చేయడం కంట డైరెక్ట్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నామంటే చాలు కదా అని చెప్పేసి నేను మిల్క్‌తోనే చేస్తాను. సో, ఇంకా అయితే ఈ పాలు కొంచెం బాయిలింగ్‌కి రావాలండి. అదొచ్చిన తర్వాత ఇదైతే నేనైతే కలిపేసి ఉంచాను కదా! ఇప్పుడు చూడండి రాక్ షుగర్ అయితే ఏసుకుంటున్నాను. ఇది 100 గ్రామ్స్ అయితే మస్ట్ ఏసుకోవాలండి. లేకపోతే మీకు స్వీట్‌నెస్ చాలా తగ్గిపోతది. ఇన్ కేస్ మీకు గాని స్వీట్‌నెస్ తగ్గిపోయినా ప్రాబ్లమ్ లేదు. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇచ్చేస్తారు కదా! ఇంకోసారి మీరు మిక్సీ చేస్తారు కదా! అప్పుడు మీ షుగర్ అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చనమాట. మీకు అది కూడా ఆప్షన్ ఉంటది. సో, నేనైతే మాత్రం ఈసారి ఫ్రీజ్ చేసిన తర్వాత ఇంకోసారి అయితే గ్రైండ్ చేసుకోలేకపోయానండి. ఎందుకంటే నాకు అంత టైం అవ్వలేదు. నేను ఫస్ట్ టైమే ఫ్రీజ్ చేసేసి ఇంకా యూజ్ చేసేసాననమాట. ఇది కొంచెం బాయిలింగ్ పొజిషన్‌కి వచ్చిన తర్వాత ఇంకా ఇది ఏసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడైతే సిమ్‌లోనే కలపాలి. ఇది కొంచెం థిక్ అవుతుంది చూసారా? ఈ మిల్క్ థిక్ అయిపోతదనమాట మనకి. చూడండి ఏసిన వెంటనే. సో, ఇదొక 1 మినిట్ వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా మీకు గానీ ఫ్లేవర్స్ కొంచెం ఎన్హాన్స్ బాగా రావాలి అంటే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా ఏసుకోండి. చాలా బాగొస్తది. అంటే ఆసమ్ టేస్ట్ అయిపోతదనమాట. నేనెందుకు ఏసుకోవట్లేదంటే నేను ఈరోజు చేస్తాను అనుకునేది ఇది ప్లస్ మ్యాంగో జెల్లీ దీని మీద ఏసామంటే కాంబినేషన్ చాలా బావుంటదండి. అందుకనేసి జెల్లీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పాపకైతే జెల్లీ చాలా నచ్చింది. ఇంకా ఉందా? ఇంకా ఉందా? అని అడుగుతుంది. నేనైతే ఇంకా ఇయలేదు దానికి పాపం. ఎంత లిమిట్‌లో ఇయ్యాలో అంతే ఇస్తానండి. కానీ నేను అన్నీ ఇస్తాను పిల్లలకి. సో, ఇదైతే అయిపోయిందండి ఇంకా. ఇంకా అదయిపోయింది. రూమ్ టెంపరేచర్ కూడా వచ్చేసిందనమాట. అది బయటనే ఉంచేయండి అయిపోయిన తర్వాత. ఇదైతే ఐస్ క్రీమ్ స్టిక్ మోల్డ్స్ అండి. ఇది పిల్లలకనమాట. నేను రెడీ చేశాను. ఇందులో ఉన్నవనమాట పిల్లలకి ఇచ్చేస్తాను. ఆళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటది కదా! ఇలాగా తింటే పట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగా అని చెప్పేసి. ఇది కూడా నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నానండి. జస్ట్ ఒక 60 రూపీస్ అంతే ఇది. సో, ఇందులో ఏసుకొని ఇదైతే ఓవర్ నైట్ పెట్టేసి ఇంకా ఓపెన్ చేసి ఇచ్చేసాను పిల్లలకి. ఫస్ట్ ఇదే ఇచ్చానండి. ఇంకోటి నేను మిగతాది ఇంకా మిగిల్సి ఉంటది కదా! అదైతే నేను ఏదైనా ఒక డబ్బాలోకి తీసుకున్నాను. తీసుకొని దానికి లిడ్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసాను. అలాగైతే చేసుకున్నాను. అది ఓవర్ నైట్ ఉంచుకున్నానండి. ఇదోటి ఇందు లోపలికి ఏసుకుంటున్నాననమాట ఈ డబ్బా లోపలికి. చూస్తున్నారు కదా! సో, మీరు ఇది ఓవర్ నైట్ ఉంచిన తర్వాత మీకు గాని టైం ఉంది అంటే మళ్ళా ఒకసారి తీసుకొని మళ్ళా మీరు మిక్సీ చేసుకోండి. చేసుకొని మళ్ళా దాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచారంటే మీకు ఇంకా టెక్స్చర్ క్రీమీగా వస్తది. ఇది నేను జెల్లీ చేశాను కదండీ! అదైతే ఇప్పుడు ఉల్టా చేసేసి ఇంక జెల్లీ తీస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ జెల్లీ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బావుంటదండి కాంబినేషన్‌లోని. ఇప్పుడు చూడండి ఐస్ క్రీమ్ అయితే నేను తీసేసాను. దీన్నైతే నేను డబుల్ టైమ్ అయితే చేసుకోలేకపోయాను. టైం అవ్వలేదు. సో, ఈ ఐస్ క్రీమ్ అనమాట ఏసేసి క్రీమీ టెక్స్చర్ బాగొచ్చిందండి. అదే గాని నేను 2 టైమ్స్ చేసుంటే మిక్సీ ఇంకా బాగొస్తదనమాట టెక్స్చర్. కానీ టైం అవ్వలేదు నాకు అంతా. సో, దీని మీద అనమాట ఇప్పుడు ఈ జెల్లీ ఏది ఉంది కదండీ! అది చూడండి పక్కన సర్వ్ చేస్తున్నాను. చాలా యమ్మీ యమ్మీ టేస్ట్ ఉంటదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుంది ఏంటి అనేసైతే నాకు చెప్పండి. సో రెసిపీ అయితే చూసారు కదండి, చాలా ఈజీ కదా. సో ఇంతేనండి స్టెప్స్. జస్ట్ మనం మిక్స్ చేయడం, పెట్టడం, ఇంతే, ఇంకేం లేదు రెసిపీలో అయితే. చాలా ఈజీ రెసిపీ. మీరు మస్ట్ ట్రై చేయండి. చేసి ఎలాగుంది ఏంటి అని కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. బై బాయ్. టేక్ కేర్ అండి.